హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? నేను, మా పాప, మా హస్బెండ్ కలిపి కోకోనట్ వాటర్ తాగడానికని వెళ్తున్నాము. ఇంకా తాగేసి కొబ్బరి గుజ్జు తినేసి మళ్ళీ రిటర్న్ అవుతుంటే మ్యాంగోస్ కనిపించాయి. ఇంకా మ్యాంగోస్ తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయాలి కదా మా అందరికీ అని చెప్పి ఇంకా టిఫిన్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజు చేసిన ఇడ్లీ ముద్ద మిగిలిపోతే దాంతో రొట్టె వేసేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసాను. అప్పటికి 10:30 to 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినంత వరకు చూసి అందులో ఉప్పు గట్ట వేసేసి ఇంకా నేను ఎలా రొట్టెలు వేస్తానో చూడండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని చాలా హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ఇడ్లీ ముద్ద ఉంటుంది కదా అది వేసుకున్నాను. వేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాను. పూర్తిగా అట్టులాగా అయితే కాదు, కొంచెం లావుగా ఉండేటట్టు చూస్తాను. ఇదంతా క్లీన్ చేయాలి. నేను ఎంత క్లీన్ చేసినా మరేమో తెలీదు, అలా వస్తూనే ఉంటుంది. ఇదంతా నేను ఎప్పటికి చేస్తానో తెలీదు, రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను. మరి ఏమో టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయాలి కదా, అదే చూస్తున్నాను. ఇంకా ఒకవైపు అయితే వేగిపోయింది, ఇంకో వైపుకి తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే అది కూడా వేగిపోతే అప్పుడు ఇంకా మనం తినేయచ్చు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నాకైతే స్టార్టింగ్లో ఇది అస్సలు వచ్చేది కాదు. ఇంకా మా పాపకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా మా పాపకి మా హస్బెండ్కి ఇచ్చేసి నా కోసం నేను వేసుకోవడం చూపించాను. ఇంకా మిగిలింది ఏం చేశానో చూపించలేదు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రొట్టె వేసుకున్నాను. కాకపోతే ఈసారి కొంచెమే చిన్నది వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం రైస్ కూడా మిగిలిపోయింది, అది కూడా తినాలి కదా. మరి నాకు లావుగా వేసుకుంటే అసలు నచ్చదు, అందుకే నేను ఇది కొంచెం పలుచగా వేసుకున్నాను. ఎంతమందికి షుగర్తో తినడం ఇష్టం? నాకైతే షుగర్తో అయితే చాలా ఇష్టం. నాకు తెలుసు అది మంచిది కాదని, కానీ నాకు ఇష్టం. మరి ఏం చేస్తాం. ఈ లోపు మా పాపని మా హస్బెండ్ పడుకోబెడుతున్నారు. ఇటువైపు నేను లంచ్ కోసం అని ప్రిపేర్ చేయడానికని వచ్చాను. అప్పటికే నాకు ఆ రోజు చాలా లేజీగా గడుస్తూనే ఉంది. ఇంకా రైస్ పెడదాము అని చెప్పి రైస్ తీసుకొని వాష్ చేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇదంతా క్లీన్ చేయాలి అని చూపిస్తున్నాను. ఇలా ఉంది ఇంకా పరిస్థితి. ఏం చేస్తాం మరి. ఇంట్లో పిల్లలు ఉంటే నాకేలా అవుతుందా లేకపోతే అందరికీ అంతేనా మరి నాకైతే తెలీదు. నేను ఎంత చేసినా ఇంకా మిగిలిపోతూనే ఉంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా? అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోద్దు. నాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా లేకపోతే నేను ఒక్కదాన్నే ఇలా ఉంటున్నానా నాకు తెలియట్లేదు. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి క్లీన్ చేయడానికి అని చెప్పి ఫస్ట్ గిన్నెలు తోమడానికని వచ్చాను. గిన్నెలు అయితే ఎక్కువ లేవు కానీ కొంచెం పెద్దవి ఉన్నాయి. ఒకటి చెప్పనా, నాకైతే ఎలా అనిపిస్తుంది తెలుసా, ఈ గిన్నెలు తోమేస్తే ఫుల్ కిచెన్ మొత్తం క్లీన్గా ఉంది అని అన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? ఇంకా ఎక్కడో అక్కడ పెట్టుకొని ఏమైనా నాకు కనిపిస్తే సింక్లో గట్ట వేసి అవి మళ్ళీ తోముతున్నాను. అది పెద్ద కుక్కర్ కదా, ఇంకా కింద పెట్టేసుకుంటున్నాను, లేకపోతే అదే మొత్తం ప్లేస్ అంతా తీసేసుకుంటుంది. ఇంకా లాస్ట్ది తోమేసి అక్కడ సింక్ గట్ట క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఎక్కువ గిన్నెలు వాడేస్తూ ఉంటాను. అదే మా అమ్మ తిడుతూ ఉంటుంది, ఎందుకు నీకు ఇన్ని గిన్నెలు అయిపోతాయని. మరి ఏం చేస్తాం, నాకు అలా అయిపోతూ ఉంటుంది. అవే తీసి తోముకుంటూ ఉంటాను. ఇంకా ఎక్కడో అక్కడ తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా అది అంతా క్లీన్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇంకేం లేదు, చూడండి రీయూజబుల్ క్లాత్తో జస్ట్ వాటర్తో ఇలా తుడుచుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వంట అంతా అయిపోయాక ఇంకా కొంచెం అక్కడక్కడ పడిపోతుంటుంది కదా, మళ్ళీ నేను అప్పుడు మళ్ళీ కడుగుతాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది. సో కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కోసుకుంటున్నాను. పోపుకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న అయితే ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయ, అల్లం కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా నేను కూర చేయడానికి అని చెప్పి తప్పేలు తీసుకుంటున్నాను. ఏం కూర అంటే టమాటా కూర, అదొకటే చేసేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోద్ది కదా, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా అక్కడ కుక్కర్ పెట్టిన దగ్గర అయితే ఫుల్గా వాటర్ అన్నది వచ్చేసింది కుక్కర్లో నుంచి. ఇంకా అది క్లీన్ చేయాలి, లేకపోతే కొంచెం గట్టిగా పట్టేస్తుంది అని చెప్పి ఫస్ట్ క్లీన్ చేసేసి అప్పుడు కర్రీ చేద్దాము అని చెప్పి ఇంకా తుడుస్తున్నాను అది.
ఇంకా అది కడిగేసి ఫుల్గా తుడిసేసి ఇంకా తపెలు కూడా ఒకసారి వాష్ చేసేసుకున్నాను. అప్పుడైతే కూర చేసుకోవడానికి స్టార్ట్ చేశాను అనమాట. స్టవ్ ఆన్ చేశాను, ఇంకా అందులో ఆయిల్ వేసుకున్నాను. పోపు వేసుకోవడానికి అని చెప్పి జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అందులో ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం అన్ని కలిపి ఒకేసారి వేసుకుంటాను. ఇంకా అది వేగేలోపు నేను టమాటా అన్నది ముక్కలు చేయట్లేదు, ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేద్దాం అనుకుంటున్నాను. అది ఒక ప్యూరీ లాగా అయిపోద్ది కదా, అది వేసుకుంటాను. జనరల్గా అయితే నేను ముక్కలు కట్ చేసుకుంటాను, అలా అయితే మా హస్బెండ్కి ఇష్టం. ఇలా అయితే మా అమ్మ చేసేది మిక్సీలో వేసి. బ్యాక్గ్రౌండ్లో అయితే వినిపిస్తుంది కదా, మా పాప ఏడుస్తూనే ఉంది అమ్మ 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 అని. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక రూమ్లోకి వచ్చేసాను. ఇంకా మిక్సీలో అన్నీ కట్ చేసుకొని టొమాటోలు గట్ట కట్ చేసుకొని వేసుకొని ఇంకా ప్యూరీ చేసుకొని ఆ పోపులోకి వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత మిక్సీలో ఇంకొంచెం మిగిలిపోయి ఉండదు కదా, అందులో కూడా కొంచెం వాటర్ వేసి ఇంకా పోపులోని ఫుల్గా వేసి అది బాగా కలుపుకొని ఇంకా అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఒక 2 minutes పోయిన తర్వాత కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే అంత నీడేం లేదు. పూర్తిగా కొంచెం నీరు ఇంకిపోయాక మీకు తెలుస్తుంది ఆ స్మెల్ అనేది, ఒక పసరవాసన లాగా వచ్చి కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అది కొంచెం ఏగిపోయాక ఇంకా వాటర్ వేసుకొని అందులో కొత్తిమీరను కరివేపాకు వేసుకుంటే అయిపోయింది అంతే. ఇంకా నైట్ 7 అలా అయింది. సో నేను ఇంకా కస్టర్డ్ చేద్దామని చెప్పి కస్టర్డ్ చేస్తున్నాను. మా పాప ఎత్తుకొని తినడం వల్ల ఎత్తుకొని ఇంకా వీడియో తీశాను. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కానీ జాంకాయ, యాపిల్, పొమోగ్రానేట్, బనానా అయితే తీసుకున్నాను. ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఆ కస్టర్డ్ అన్నది చల్లారిపోయాక కొంచెం వేసుకుంటున్నాను. దాని తర్వాత నైట్ డిన్నర్కి అని చెప్పి ఇంకా వెజ్ పులావ్ లాగా అని చెప్పి వేసుకుంటున్నాను. రెసిపీ అయితే చూపించలేదు దీంట్లో. నేను వెజ్ పులావ్ ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా సాల్ట్ వేసి సాల్ట్ సరిపోయిందా లేదని చెప్పి చూసుకుంటున్నాను. ఇంకా అంతే. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మా పాప కూడా తింటుంది కాబట్టి సో దానికోసం మాత్రమే కొంచెం కచంబర్లా చేద్దామని చెప్పి కొంచెం పెరుగు ఇంకా కొంచెం ఆనియన్స్ తీసుకొని కలుపుకొని ఉప్పు గట్ట వేసి కొంచెం పలచగా చేసుకున్నాను దీనికి మాత్రం. మనకి ట్రైపోడ్ స్టాండ్ ఉంది కదా, అది ఇంకా లోపలికి పెట్టాను. నేను ముందు చూసుకోలేదు, ఇంకా కచంబరి చేస్తాను. ఈ లోపు అయితే కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇంకా ఓపెన్ చేసి అలా ఉంది అని చెప్పి చూసాను. చాలా బాగుంది, బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా డిన్నర్ పెట్టుకొని తినేసాము. ఇంకా అంతే ఈ వ్లాగ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.